హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో మనం నిరుద్యోగం కోసం మాట్లాడుకోవడం జరుగుతుంది. మన ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఈ ఇండియన్ ఎకానమీ అనే సబ్జెక్ట్లో నిరుద్యోగత, అన్ఎంప్లాయ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఏరియాగా మనం చెప్పవచ్చు. అయితే ఈ నిరుద్యోగం గురించి బ్రీఫ్గా ఒక వీడియోలో చెప్పడం చాలా కష్టం. మనకు అంటే బ్రీఫ్‌గా చెప్పాలంటే ఒక 2 వీడియోస్‌లో చెప్పడానికి అవుతుంది. సో, ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 చెప్తాను. అయితే వీడియో స్టార్ట్ చేశానండి. ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిరుద్యోగిత. మన భారతదేశంలో నిరుద్యోగాన్ని అధికారికంగా గణించే సంస్థ ఏదైనా ఉంది అంటే మనకి ఎన్ఎస్ఎస్ఓగా మనం చెప్పవచ్చు. నేషనల్ శాంపిల్ సర్వే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది మన ఇండియాలో నిరుద్యోగం అనేది ఎంతున్నది మనకి కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అసలు నిరుద్యోగం అంటే ఏంటి? నిరుద్యోగం అంటే ఒక మనిషి, ఒక వ్యక్తి మనకి సంవత్సరానికి 273 రోజులు పని దినాలు ఉంటే, ఆ 273 రోజులు పని దినాలను కలిగి ఉండి, నెక్స్ట్ రోజుకి 8 గంటలు పని లభ్యమైతే దాన్ని ఉద్యోగితగా మనం చెప్పవచ్చు. ఉద్యోగం చేసే వ్యక్తిగా మనం ఆ వ్యక్తిని చెప్పవచ్చు. మిగిలిన వాళ్ళందరినీ నిరుద్యోగులుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ నిరుద్యోగంలో రకాలు కూడా ఉంటాయి. అది మనం ఫర్దర్ క్లాస్‌లో మనం చర్చించుకుందాం. అయితే ఈ నిరుద్యోగత అనేది భారతదేశంలో ఆహ్, నీతి ఆయోగ్ అనేది ధృవీకరించి అధికారికంగా ప్రకటిస్తుంది. మనకి మనకి ఎన్ఎస్ఎస్ఓ అనేది నిరుద్యోగాన్ని గణిస్తుంది. అంటే లెక్క చేస్తుంది, లెక్క కడుతుంది. బట్ దాన్ని అధికారికంగా ప్రకటించే సంస్థ ఏదైనా ఉంది అంటే అది మనం నీతి ఆయోగ్‌గా చెప్పవచ్చు. అయితే ఈ నీతి ఆయోగ్ ఏర్పడక ముందు ఈ పనిని ప్రణాళిక సంఘం అనేది నిర్వహించేది. మనకి నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు అవ్వకముందు ప్రణాళిక సంఘం అనేది ఈ పనిని నిర్వహించేది. నెక్స్ట్ పనిచేసే వయస్సు అంటే 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వ్యక్తుల్ని మనకి వయసు కలిగిన వాళ్ళందరినీ పనిచేసే వ్యక్తులుగా, పని చేయడానికి సామర్థ్యం ఉన్న వ్యక్తులుగా మనం చెప్పవచ్చు. అయితే పని చేయాలని కోరిక ఉండి, పని దొరకకపోతే మార్కెట్‌లో నెలకొన్న వేతన రేట్ల వద్ద పని లభించని స్థితిని నిరుద్యోగత స్థితిగా మనం చెప్పవచ్చు. అయితే కొంతమంది ధనికుల్లో పనిచేసే సామర్థ్యం, వయస్సు ఉన్నప్పటికీ వారిలో పని చేయాలనే కోరిక అనేది ఉండదు. సో, దీన్ని స్వచ్ఛందంగా అంటే వాలంటరీగా పని చే వాలంటరీ గా ఉండే నిరుద్యోగితగా మనం చెప్పవచ్చు. భారతదేశంలో నిరుద్యోగాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ నిరుద్యోగ రేట్ అనేది ఏ విధంగా ఉన్నది లెక్కించడం జరుగుతుంది. మన ఇండియాలో, భారతదేశంలో నిరుద్యోగతను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. అయితే ఈ నిరుద్యోగం, పేదరికం 2 ఆర్థిక కవల పిల్లలుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే నిరుద్యోగం ఉందంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ఎకనామికల్ రిసీవింగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. మనీ రిసీవింగ్ అనేది తక్కువగా ఉంటుంది. సో, వాళ్ళ యొక్క స్పెండింగ్ కూడా, ఎక్స్‌పెన్స్ చేసే సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. సో, ఆబ్వియస్‌గా వాళ్ళు పేదరికంలో మగ్గిపోవడం జరుగుతుంది. సో, నిరుద్యోగం అనేది పేదరికానికి 2 కలిపి కవల పిల్లలుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్, నిరుద్యోగితను పరిగణించేందుకు ప్రమాణంగా తీసుకునే అంశం ఏంటి అంటే శ్రామిక వర్గం. శ్రామిక వర్గం అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పాం. 15 ఇయర్స్ టు 59 ఇయర్స్ వరకు ఉండే వయసు కలిగిన వాళ్ళని మనం శ్రామిక వర్గంగా చెప్తాం. సో, ఈ శ్రామిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మన నిరుద్యోగితను అనేది కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. శ్రామిక వర్గం, వర్క్ ఫోర్స్ అనగా మనకి 15 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు. ఈ శ్రామిక వర్గాన్ని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని అంటాం. అంటే ఈ శ్రామిక వర్గాన్ని డివైడ్ చేయడాన్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని మనం అంటాం. ఈ శ్రామిక వర్గంలో వాస్తవంగా పనిచేసే వారిని వర్క్ ఫోర్స్ అని మనం చెప్తాం. అయితే ఈ నిరుద్యోగుల సంఖ్య ఏ విధంగా మనం లెక్కిస్తాం? నిరుద్యోగుల సంఖ్య ఏ విధంగా ఉంది
అనేది లెక్కించడానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటి అంటే శ్రామిక వర్గం మైనస్ పనిచేసే వర్గం. శ్రామిక వర్గం మరియు పనిచేసే వర్గం బై శ్రామిక వర్గం లేబర్ ఫోర్స్. శ్రామిక వర్గం అంటే లేబర్ ఫోర్స్ ఇంటూ 100. ఇది మనకి నిరుద్యోగుల సంఖ్యని గణించడానికి ఉపయోగపడే ఫార్ములా. నెక్స్ట్ నిరుద్యోగ రేటును ఏ విధంగా గణిస్తాము అంటే పనిచేసే వర్గం అంటే వర్క్ ఫోర్స్ బై శ్రామిక వర్గం అంటే లేబర్ ఫోర్స్ ఇంటూ 100. ఇక్కడ శ్రామిక వర్గం అండ్ పనిచేసే వర్గం అంటే శ్రామిక వర్గం అంటే వాళ్ళు శ్రమ చేయడానికి అనువుగా ఉండేవాళ్ళు. పనిచేసే వాళ్ళు అంటే రోజు వాళ్ళు శ్రమించడానికి అవకాశం ఉన్నా లేకపోయినా వాళ్ళు పని చేస్తుంటారు. వాళ్ళు ఈ రెండిట్లకి తేడా అది. ఈ నిరుద్యోగాన్ని మనం ఫిలిప్స్ రేఖ ఆధారంగా కొలుస్తాం. ఫిలిప్స్ రేఖ ఆధారంగా నిరుద్యోగాన్ని కొలుస్తాం. నిరుద్యోగ అంచనాలు NSSO నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ మొదటిసారిగా మనకి 1974లో అంటే 1974 టు 1975లో మనకి పిఎన్ భగవతి అధ్యక్షతన లెక్కించారు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నిరుద్యోగం అనేది సమస్యలకే సమస్యగా మనం చెప్పవచ్చు. నిరుద్యోగం అనేది చాలా సమస్యల్ని మనకి తెచ్చిపెడుతుంది. సో మన యువకులను ఇది తీవ్రవాదులుగా కూడా తయారు చేస్తుంది. చేతిలో పని లేకపోతే దొరికింది ఏదో పని చేయాలనే ఉద్దేశంతో తీవ్రవాదులుగా కూడా మార్చేస్తుంది. విద్యావంతులైన యువకులు పొందవలసిన సౌకర్యాలను పొందలేదని వారిలో పెరుగుతున్న అసంతృప్తి వారు త్వరితగతిన తీవ్రవాదులుగా మారడానికి సహాయం చేస్తుంది అని మన మాజీ రాష్ట్రపతి పివి గిరి పేర్కొన్నాడు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ NSSOను 1950లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. NSSO గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. గణాంక మరియు పథకాల అమలు చేసే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తుంది. అయితే NSSO భారతదేశంలో నిరుద్యోగాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తుంది. నెక్స్ట్ NSSO వారి అంచనాలను ధృవీకరించి ప్రకటించే సంస్థ ప్రణాళికా సంఘం. ప్రస్తుతం అది నీతి ఆయోగ్. స్టార్టింగ్ టైంలో ఇది 1950లో స్థాపించారు. ఆ టైంలో మనకి ప్రణాళికా సంఘం ఉండేది. తర్వాత వచ్చింది మనకి స్టార్టింగ్ టైంలో ఈ ప్రణాళిక సంఘం అనేది మన నిరుద్యోగతని కూడా లెక్కించేది. కానీ తర్వాత ఈ NSSO ఏర్పాటైన తర్వాత మనకి NSSO అనేది లెక్కించడం జరుగుతుంది. దాన్ని అధికారికంగా ప్రణాళికా సంఘం లేదా నీతి ఆయోగ్ అనేది ధృవీకరించడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. అయితే భారతదేశంలో నిరుద్యోగత రేటును అధికారికంగా లెక్కించడం ప్రస్తుతం CDS అంటే కరెంట్ డైలీ స్టాటస్ పద్ధతిని అనుసరించి జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్న అంశం ఏంటి అంటే NSSOను 2019లో సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీస్తో అంటే CSOతో కలయిక చెంది నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్గా ఇది మారడం జరిగింది. మార్పు చేశారు దీన్ని. వెరీ ఇంపార్టెంట్. ఇది పేదరికాన్ని నిరుద్యోగానికి ఫోకస్ పాయింట్గా పనిచేస్తుంది. అంటే పేదరికంకి నిరుద్యోగం, ఎక్కడ పేదరికం ఉంది, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనే దాన్ని ఈ నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ లేదా నేషనల్ స్టాటిస్టిక్ ఆర్గనైజేషన్ అనేది మనకి లెక్కించడం జరుగుతుంది. నీతి ఆయోగ్ అనేది ధృవీకరించడం జరుగుతుంది. వెరీ కార్మికులు లేదా శ్రామిక వర్గాన్ని ఏ విధంగా వర్గీకరిస్తారు అనేది మనం తెలుసుకుందాం. భారతదేశంలో కార్మికులను వారు చేసే ఉత్పాదకత పని ఆధారంగా 3 రకాలుగా మనకి వర్గీకరించడం జరుగుతుంది. ఏంటి? ప్రధాన కార్మికుడు లేదా శ్రామికుడు అంటే ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో 6 నెలలు అంటే 183 రోజులు కంటే అధికంగా ఉపాధిని పొందితే వారిని ప్రధాన కార్మికుడు అంటారు. నెక్స్ట్ రెండవ వ్యక్తి ఉపాంత కార్మికుడు. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో 6 నెలలు అంటే 183 రోజుల కంటే తక్కువ ఉపాధిని పొందితే
వారిని ఉపాంత కార్మికులు అంటారు. నెక్స్ట్ 3 ఉపాధి లేని కార్మికులు. ఏ సమయంలోనూ ఏ పనిని చేయని వాళ్ళని ఉపాధి లేని కార్మికులుగా మనం చెప్పవచ్చు. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి.